నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే బడ్జెట్ 25, 26, 2025 బడ్జెట్ ఇప్పుడు నడుస్తుంది. 26 బడ్జెట్ మార్చిలో పెడతామంటున్నారు. లేదంటే జూన్ 24 కానీ బడ్జెట్ని 2 రకాలుగా విడగొట్టారు. ఏ బడ్జెట్, బి బడ్జెట్. ఈసారి నిర్మలా సీతారామన్ పేరుకు మాత్రం తమిళ రాష్ట్రంలో ఉంటుంది, కానీ వాస్తవానికి తెలుగింటి ఆడపడుచు. ఆమె బడ్జెట్ ప్రారంభించిన సమయంలో పార్లమెంట్లో దేశమంటే మనుషులోయ్ అని గురజాడ గారు చెప్పిన ఒక తెలుగు కవిత లేకపోతే ఉపమానాన్ని పార్లమెంట్లో చెప్పింది ఆవిడ. ఇదంతా బాగానే ఉంది మరి, కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏం ప్రకటించావు? మరి ఆంధ్ర ఆడపడుచువి, తెలుగింటి ఆడపడుచు, తెలుగు ప్రజలకు ఏమి అరగబెట్టావంటే ఏమీ లేదు. అన్నిసార్లు, దరిదాపుగా 20 సార్లు ఈ 6-7 మాసాల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం, కాక ఇక్కడ నుండి సెక్రటరీలను పంపించడం, ఇలాంటివి అనేకమైన చర్యలు తీసుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీ ముఖ్యమంత్రి, ఈవేళ ఢిల్లీ వెళ్తున్నారు. 2-3 రోజులు అక్కడే ఉంటారంట. పైపెచ్చు కొసమెరిపి ఏంటంటే, లాస్ట్ టైము మహారాష్ట్ర ఎలక్షన్లో ఉప ముఖ్యమంత్రి ప్రచారం చేస్తే ఈసారి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ప్రచారం చేస్తాడు ఢిల్లీ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కన్ఫామ్ అయినట్టే. సరే, ఇదంతా ఇలా ఉంచండి. గతంలో 4 లక్షల రూపాయలు ఆదాయం పన్ను ఉండేది, దాటితే ఆదాయం పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు తర్వాత 7 లక్షలకు వెళ్ళింది. 7 లక్షల రూపాయలు పన్నుని 7 లక్షల రూపాయలు వార్షికంగా, అంటే సంవత్సరానికి ఆదాయం పెరిగితే దానిపైన పన్ను 30%, 40% కట్టాల్సి వచ్చేది, లేదా 50% కూడా కట్టాల్సి వచ్చేది. 7 లక్షలు 1 రూపాయి చూపించినా మీకు పన్ను పడిపోయేది. అయితే ఇప్పుడు 7 లక్షలని కోర్టులో వేసి గొడవ చేసి ఎలాగైనా అది పెంచమని అనేక సార్లు ఉద్యోగులు కోర్టుని ఆశ్రయించిన సంగతులు మీకు తెలిసే ఉండవు. అందరూ అనుకున్నారు 7 లక్షలని 8 లక్షలు చేస్తారేమో, లేదా 10 లక్షలు చేస్తారేమో అనుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ఊహించని విధంగా 12 లక్షలు చేసింది. 12 లక్షల పైన మీకు ఆదాయం ఉంటే మీరు 5% కట్టాలి. 4-5 వేలు, లేకపోతే 10,000, 50,000 లోపు, 12 లక్షల నుండి 16 లక్షల లోపు. 16 లక్షలు దాటి పన్ను ఉంటే 15% కట్టాలి. 16% పైన దాటి ఉంటే 20%, 24 లక్షల వరకు. ఇలాగా పన్ను రాయితీలు తగ్గించింది. మీకు ఒక విషయం తెలుసో లేదో నాకు తెలుసు, మనం అందరం
ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం సంచి చేత్తో పట్టుకొని. కానీ ఇక మీదట సంచితో డబ్బులు పట్టుకుని వెళ్ళి అదే సంచిలో సరుకులు వేసుకొని రావాల్సిన పరిస్థితి ఇవాళ సంభవించింది. దరిదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం మిగిలిపోతుంది ప్రజల దగ్గర, పన్ను మినహాయింపు. మరి ఇదంతా ఏమైంది, ఏమవుతుంది? మరి ఇదంతా అంటే మీరు ఎఫ్డీలు తీయడానికి వీలు లేదు, మీకు పన్ను పడుతుంది, ట్యాక్సేషన్ పడుతుంది, ఇవన్నీ రకరకాలుగా ఉంటే మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు? సరుకులు కొంటారు. సరుకులు కొంటే దాని మీద ఏమవుతుంది? జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే జిఎస్టీ వసూలు చేస్తారు. జిఎస్టీ ద్వారా కేంద్రం మళ్ళా డబ్బులు సంపాదిస్తుంది. ఇటు నుండి ఇస్తుంది, అటు నుండి తీసుకుంటుంది. ముఖ్యది అంటే ఇలా చూపించి ఇలా తిప్పి ఇలా చూపిస్తున్నారు వెనక నుండి. అంతకు మించి వేరే ఏం లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇది ఇస్తున్నారు. దాని గురించి బ్యాటరీల మీద పన్ను తగ్గించేశారు. టీవీలు ఈసారి లాభం ఏంటంటే టీవీలు, బ్యాటరీలు, సెల్ ఫోన్లు వీటి మీద పన్ను తగ్గించేశారు. పన్ను లేదు. మరి అంతేకాకుండా బంగారం, వెండి మీద కూడా మీకు ఎక్సైజ్ డ్యూటీ తీసేశారు. 15%, 18% ఉండేదాన్ని 3% చేశారు. దానివల్ల మరి ట్యాక్స్ వెళ్తుంది కదా, జిఎస్టీ 18% గోల్డ్ మీద వెళ్తుంది. మరి అవన్నీ బిల్లు లేకుండా కొంటేనే చలామణి కావు. ఒకవేళ మీ వస్తువు పోయిందనుకోండి, మీరు కంప్లైంట్ పెట్టాలంటే మీరు బిల్లు అడుగుతారు. ఆ బిల్లు చూపిస్తేనే కానీ మీకు వస్తువు రిటర్న్ రాదు. ఒకవేళ దొరికింది మీ అదృష్టం బాగుండి, ఆ వస్తువు మీకు కావాలంటే మీరు బంగారు బిల్లు చూపించాలి. ఏ కొట్లో కొన్నారు, ఎంత కొన్నారు, ఏ రోజు కొన్నారు, ఏంటి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇస్తేనే కానీ మీ బంగారం మీకు దొరకదు. అలాంటప్పుడు బంగారు కొట్లో వితౌట్ బిల్స్ ఒకప్పుడు కొనేవారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిల్స్ కావాలి. ఇదంతా బాగానే ఉందండి. మరి బంగారం పెరగడం వల్ల తగ్గడం వల్ల మాకేంటి? బంగారం మార్కెట్లో కనబడదు అన్నారు. బ్రహ్మంగా చెప్పారు ఎప్పుడో, బంగారం కనబడదయ్యా బంగారం అన్నారు. రేట్ తగ్గింది, మరి బంగారం ఎందుకు కనబడదు? బంగారం కొరత, విదేశాలకి ఎగుమతి అయిపోతూ ఉంటుంది. ట్యాక్సేషన్ లేదు, బ్లాక్ మనీ కావాలి, విదేశాల్లో తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటారు, లేకపోతే విదేశీ ఇన్వెస్టర్లకు అమ్ముకుంటారు. మీకు బంగారం డిమాండ్ పెరిగిపోద్ది. వెండి కూడా రేటు తగ్గిపోతుంది. రేపు 5వ తారీఖు నుండి అదే పని. మీరు బంగారం కానీ బంగారపు కొట్లు కిటకిటకిటలు ఆడిపోతాయి. బంగారం వ్యాపారస్తులకి లాసు. 15% దరిదాపుగా బంగారం మీద తగ్గిపోతుంది. కాబట్టి మీరు బంగారం కొనుక్కునేటప్పుడు రేట్లు 1-2 సార్లు పేపర్లో కానీ టీవీలో కానీ చూసి ఎంక్వైరీ చేసి బంగారం కొనుక్కోండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా బంగారం కొనుక్కోబాకండి. వెళ్ళి బంగారం కొనుక్కోవాలంటే జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోండి. బడ్జెట్లో ట్రంప్ ఎక్కితే బంగారం రేటు తగ్గుద్ది అనుకున్నాం, కానీ ట్రంప్ ఎక్కితే బంగారం రేటు తగ్గలేదు, కానీ బడ్జెట్లో పెట్టారు. మరి పెట్రోల్ ధరలు, డీజిలు ఇవన్నీ కూడా రేట్లు ఎందుకు తగ్గట్లేదు? దాన్ని జిఎస్టీ పరిధిలోకి తేవలేదు. జిఎస్టీ పరిధిలోకి తెస్తారేమో అనుకున్నాం, కానీ జిఎస్టీ పరిధికి తేలేదు ఈ బడ్జెట్లో కూడా. గ్యాస్ మీద మాత్రం రేటు తగ్గించారండి. ₹8.50. గతంలో ₹60, ₹70, ₹100 అక్టోబర్లో ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా పదులే పెంచేసి కేవలం ₹8.50 తగ్గించారు. అదేమో మన వాళ్ళేమో అబ్బు గ్యాస్ రేటు తగ్గిపోయింది, గ్యాస్ రేటు పడిపోయింది అనుకుంటున్నారు. వాస్తవానికి తగ్గింది ₹8.50. మరి అటు కమర్షియల్ దానికి ₹14.50. గ్యాస్ రేటు పడిపోయిందని ఓదర కొడుతున్నారు టీవీల్లోనూ పేపర్లోనూ. గ్యాస్ రేట్ ఏం పడిపోలేదు, కేవలం ₹8.50 తగ్గింది.
ఇంకా తగ్గిస్తారంట, ఇంకా 4-5 రోజుల్లో ఇంకేమన్నా ఉంటే మార్పులు చూడాలి. మరి మీ విలువైన అభిప్రాయాలు బడ్జెట్ గురించి చెప్పండి. ఇక నుండి మీరు 12 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మీరు ఎంప్లాయీలు అయితే మీరు ఐటీ రిటర్న్స్ వేయాల్సిన పని లేదు, అవసరం లేదు. 12 లక్షల రూపాయి సంపాదించామని మీరు చూపించిన దాని మీద మీకు తప్పనిసరిగా కట్టాలి. మరి ఇదంతా బాగానే ఉంది. మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు కూడా వెయ్యక్కర్లేదు. వ్యాపారస్తులు ఫోన్పేలో కొడుతుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ లింక్ అయిపోయినాయి బ్యాంక్ అకౌంట్కి. మీరు రూపాయి వేస్తే రూపాయి దాంట్లోకి వెళ్ళిపోతుంది. బ్యాంకులో నుండి మొత్తం డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో పడగానే వైట్ అయిపోతుంది. నెలకి దరిదాపుగా ఒక 50 లక్షల 10 లక్షలు దాటే వరకు మిమ్మల్ని ఎవరు అడగరు. 12 లక్షలు రూపాయి తక్కువ ఉన్నా సరే మిమ్మల్ని అడగరు. 12 లక్షలు రూపాయి పైన పడింది అనుకోండి, మిమ్మల్ని ఎమ్మటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. మీరు ట్యాక్స్ కట్టండి, మిమ్మల్ని ఏమనరు, పేమెంట్ ట్యాక్స్ కట్టండి అంటారు. కాబట్టి ఇక నుండి ఊరట లభించింది అనుకుంటున్నారు కానీ డైరెక్ట్గా ట్యాక్స్ కట్టించుకోకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. లేకపోతే ఇండైరెక్ట్ కట్టించుకోకుండా డైరెక్ట్ కట్టించుకుంటున్నారు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉద్యోగం చేశారనుకోండి, 1,00,000 రూపాయలు నెలదా కొన్నారు ఒక వస్తువు, ఈవేళ 1,25,000 పెట్టి కొనాలి. ఎందుకంటే విదేశీ సుంకాన్ని పెంచేశాడు మన ట్రంప్ గారు. కాబట్టి పెరిగిపోయింది. మరి అదే ఇండియాకు వచ్చేటప్పటికి అలా లేదు, మీకు తగ్గింది. మీ ఆదాయం, మీరు ఐటీ ఎంప్లాయ్, మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, మీరు 1,00,000 రూపాయలు సంపాదించడం మీరు చూపించక్కర్లా. మరి ఎంతవరకు ఉంటుంది, ఎన్నాళ్ళ వరకు ఉంటుందో ఈ అదృష్టం మరి భారతీయులకి తెలీదు. ఇది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. వ్యవసాయానికి ఏదో కొద్దిగా చూపించారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం చూపించలా. కిసాన్ క్రెడిట్ కార్డులు పెంచారు 5 లక్షల వరకు. అంతేకాకుండా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని ఉన్నాయి కదా, మన ముద్రా లోన్లు, వాటికి కూడా మీరు 5 లక్షల నుండి 10 లక్షలు చేశారు. 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు చేశారు. వాటన్నిటికి కూడా ఏ గ్యారంటీ లేకుండా లోన్లు తీసుకోవచ్చు అంటున్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం నయా పైసా షూరిటీ లేకుండా ఇవ్వట్లేదు. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. అందుకనే చాలా శాతం కంపెనీలు మూతపడుతున్నాయి. ఆ మూతపడిన కంపెనీలు తెరవాలంటే లోన్లు ఇవ్వాలి బ్యాంకు. లోన్లు ఇవ్వాలంటే మీరు షూరిటీలు పెట్టాలి. షూరిటీలు మీ దగ్గర లేవు, సైలెంట్గా ఉండడమే. షూరిటీ పెట్టి తీసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది. లోన్ తీసుకున్నారనుకోండి, సబ్సిడీ 35 పైసలు, దరిదాపు మీరు రూపాయి తీసుకుంటే 35 పైసలు సబ్సిడీ, 65 పైసలు మాత్రమే మీరు కట్టచ్చు. 65 పైసలు పైన మీరు కట్టక్కర్లా. ఇంట్రెస్ట్లో సబ్సిడీ వస్తుంది, అసలు ఒరిజినల్గా అసలు అమౌంట్లోనే సబ్సిడీ వస్తుంది. తక్కువ రేటు, పావలా 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వ్యాపారస్తులు ముద్రా లోన్లకు వెళ్ళి, ఇండస్ట్రియలిస్టులు ముద్రా లోన్లు తీసుకోండి. దానివల్ల మీకే లాభం. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి. 10 మందికి ఈ విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మాత్రం ఒక లైక్ ఇవ్వండి, మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశు తెలంగాణ విడిపోతే తెలంగాణ వాళ్ళు మేము బాగుపడిపోతాం, ఆంధ్ర వాళ్ళని పారతోలండి, ఆంధ్ర వాళ్ళ వల్లే మాకు ఉద్యోగాలు లేవు, మేము డెవలప్ అవ్వట్లేదు అని బేభత్సంగా పెద్ద పెద్ద గొంతు వేసుకొని రోడ్డు మీద కేసీఆర్ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా హడావుడి చేశారు. మరి రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్లోనేమో 58 సంవత్సరాలకి వాళ్ళే రిటైర్మెంట్ అయిపోతారు, లేదంటే 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోతారు.
కానీ తెలంగాణలో 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేదు. నువ్వు నడవలేకపోయావనుకో వీల్ చైర్ వేసుకొని వెళ్ళడమే. ఇక వీల్ చైర్లకి డిమాండ్ బాగా పెరగచ్చు. ఎందుకంటే 65 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయాలంటే మామూలుగా మనిషి 60 సంవత్సరాలు షష్టి పూర్తి చేసుకుంటాడు. 65 సంవత్సరాల వరకు ఉద్యోగం చేయాలంటే మరి తెలంగాణ ఉద్యోగుల పైన మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఒక బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు రిటైర్ అయిపోయారనుకో వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, తిరిగి 8% లేకపోతే 10% ఏదో అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి. ఆ అమౌంట్ మరి గవర్నమెంట్ ఏమో పడుతుంది. అందుకని ఆ అమౌంట్ని తప్పించుకోవడం కోసం 65 సంవత్సరాల వరకు పెంచారు. సరే, ఇది పక్కన పెట్టండి. ఉద్యోగాలు కల్పించాలి. మరి ఉద్యోగాలు కల్పించాలి, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉద్యోగాలన్నీ ఆక్రమించేస్తున్నారు అది అన్నారు. మరి ఇప్పటికి తెలంగాణ గవర్నమెంట్లో మరి ఉద్యోగాలు ఎందుకు కేటాయించట్లేదు? 65 సంవత్సరాలు పెంచడం ఏంటి? ఎవరు అడగరా? దాని గురించి ఎవరు అడగట్లా. ఈవేళ అనౌన్స్ చేశాడు మరి మోడీకి ఎగెనిస్ట్ అయిన మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈవేళ అనౌన్స్ చేశాడు 65 సంవత్సరాల వరకు మీరు సెక్యూరిటీగా గుండె మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. నిరుద్యోగులు మాత్రం హ్యాపీగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి. మీకు తెలుసో తెలీదో పునుగులు అమ్మేవాడు రోడ్డు మీద అమ్ముతారు, చిన్న చిన్న పునుగులు. అవి అమ్మేవాడు నెలకి 40 లక్షలు. ఒక పానీపూరి బండి వాడికి 50 లక్షలు వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. పాన్ డబ్బా, సిగరెట్ డబ్బాలు ఇప్పుడు ₹1,00,000 వరకు మీరు కట్టక్కర్లా. నెలకి ₹1,00,000 సంపాదించినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లా. మరి ఉద్యోగం చేసే బదులు సొంత వ్యాపారం మొదలు పెట్టుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా అమెరికా వంటి ఆస్ట్రేలియా కొన్ని పెద్ద పెద్ద దేశాలు ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకి తుక్కుంటారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎదగరు. కానీ మన తల్లిదండ్రులు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఐటీ చేద్దాం, ఫారిన్ కంట్రీ వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం, రష్యా వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోదాం, చైనా వెళ్ళిపోదాం, డాక్టర్ చదివేద్దాం. చదువు విద్య వినయం కోసం. విద్య వసుకొని వినయం, వినయం వసుకొని బడే బాధ్యతలు ఉన్నారు. గౌరవం, మర్యాద. ఐఏఎస్ చదివితేనే గౌరవం ఏంటి? ఐపీఎస్ చదివితేనే గౌరవమా? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే గౌరవమా? కాదు. మీరు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీకు అంతే గౌరవం ఇస్తాయి, అంతే హోదాను పెంచుతాయి. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే డైరెక్ట్గా మీ శాలరీలో కట్ అయిపోయి మీకు అమౌంట్ వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తే మీరు మీ పే స్లిప్ ప్రకారంగా మీ శాలరీ ప్రకారం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో 2025 బడ్జెట్లో మీకు వసూలుబాటు ఇచ్చింది. 25, 26 ఎలక్షన్ బడ్జెట్ ఎలాగుంటుందో తెలియదు కానీ మన బడ్జెట్లో దరిదాపుగా మీకు ఫేవర్గా 12 లక్షల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీ సంవత్సరపు ఆదాయం 12 లక్షలు. కాబట్టి మీరు వెంటనే ఏదన్నా వ్యాపారమో ఏదన్నా ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో చేరండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశపడడం మానేయండి. తెలంగాణ ప్రజలకి నేను చెప్పే, యువతరానికి నేను చెప్పే విన్నతి అనుకోండి, ఏదన్నా అనుకోండి, నేను సన్వినయంగా మేము తెలియజేస్తున్నాం. చాలామంది రాజకీయవేత్తలు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు చాలా సేఫ్టీ, దానికి రిటైర్మెంట్ ఉండదు అని చెప్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేసుకోమని చెప్పండి వీలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.